నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు నవీన్ మాతృమూర్తి ప్రమీళమ్మ ఇటీవల మృతి చెందడంతో నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం స్థానికులతో మమేకమయ్యారు. కూటమి పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలు కాకాని ఎదుట తమ గోడు చెప్పుకున్నారు. ఇక చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం శూన్యం అనేటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఆ హామీలను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ కూటమి పాలనని చంద్రబాబు నాయుడుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగనింపాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.